హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికీ ఎంతగానో ఇష్టమైన జున్ను అనేది ఎలా చేయడమో ఇప్పుడు చూద్దాం మన వీడియోలోని. మాకేంటంటే మా పల్లెటూరులో స్వచ్ఛమైన ఆవు జున్ను పాలనేవి దొరుకుతాయండి. ఇవి 1 వీక్ వరకు అవుతాయి గానీ, చాలా వరకు ఒక 3, 4 రోజుల వరకు చేస్తే అయిపోతాయి. మరి అవ్వదు అనే ఫీలింగ్‌లో ఉంటారు. దానికి ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే, ఇవి 3 డేస్ పాలండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలకు గాను ఒక పావు లీటర్ నార్మల్ పాలనేది మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీని క్వాంటిటీ తగ్గట్టు ఒక అర కేజీ బెల్లం అనేది తీసుకొని మొత్తం ఉండలు కరిగేలా బెల్లం మొత్తం కరిగినాక దాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే బెల్లంలో ఉన్న చెత్త చెదారం అనేది కొంచెం ఫిల్టర్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒకసారి ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి తొరుపుకోవాలండి. తొరుపుకుంటే గనక మనకి మంచిగా వస్తుంది. గట్టిగా వస్తుంది జున్ను అనేది. దాన్ని లాస్ట్‌లో మీకు చూపిస్తాను చూడండి. దాంట్లో కొంచెం మిరియాలు, ఇలాచీ దంచి వేసుకుంటే ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా అనేది వస్తుంది. తర్వాత డబుల్ మెథడ్‌లో మనము దాన్ని జున్నుననేది ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మధ్య మధ్యలో చూడక్కర్లేదండి. ఒక అరగంట, ఒక 25 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. మనకు జున్ను అనేది గట్టిపడిపోయి చాలా పర్ఫెక్ట్‌గా ఎంతో టేస్టీగా అనేది వస్తుంది. చూడండి చూపిస్తాను. చాక్ అనేది అలా పెట్టి చూసుకుంటే తెలియని వాళ్ళు ఉంటే అలా చాక్ పెట్టి చూసుకుంటే తెలిసిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా చేసుకుంటే మనకి చాలా రుచికరమైన జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి.